2025 జూన్ మాసం 7వ తారీఖున యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందనేది. మీరు ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం అనేది మొదలైంది 8 అక్టోబర్ 2025న. ఇది ప్రూవన్ అయింది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో ధనస్సు రాశి వారికి సప్తమంలో గురువు గారు యోగిస్తున్నారు, దశమ స్థానంలో రవి గారు యోగిస్తున్నారు, లాభస్థానంలో బుధుడు కుజుడు యోగిస్తున్నారు, తర్వాత రాహు గారు తృతీయ స్థానంలో యోగిస్తున్నారు. మొత్తం 5 గ్రహాలు యోగిస్తున్నాయి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ కుటుంబాధిపతి అయిన శని 4వ స్థానంలో ఉన్నారు. అర్ధాష్టమ శని నడుస్తోంది మీకు. మరి కుజుడు దృష్టి 4వ దృష్టి కుటుంబ స్థానం మీద పోతుంది. దీని మూలంగా ఈ గ్రహస్థితి మూలంగా మీకు ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ధనపరంగా మాత్రం ప్రాబ్లమ్స్ ఉండవు. లాభస్థానంలో బుధుడు కుజుడు ఉన్నారు. లాభాధిపతి నీచబడ్డాడు. ఎప్పుడైతే నీచబడిన గ్రహాలు మంచి ఫలితాలు ఇస్తాయి దేని పరంగా అంటే కనుక ధనపరంగా మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. అందరు నీచబడిన గ్రహాలు ఏమనుకుంటాయంటే డబ్బులు ఇవ్వవు, చాలా ఇబ్బంది అయిపోతాయి అంటారు. కానీ శుక్రుడు నీచబడి ఉండటం లాభస్థానం ఉన్నప్పుడు ఖచ్చితంగా ధనం అనేది ఇస్తాడు. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఒక స్త్రీ మూలంగా మీకు ధనం రావడం కూడా జరుగుతుంది. ఒక బిజినెస్ లో మంచి కాంట్రాక్ట్ రావడం జరుగుతుంది. ఇలాంటి విషయాల్లో మీకు మంచి లాభాలను చూస్తారు ఈ వారంలో. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది. ఇలా పంచమాధిపతి కుజుడు లాభస్థానంలో ఉన్నాడు. దాని మూలంగా లవర్స్ కి చాలా అనుకూలంగా ఉంటది ఈ వారం అనేది. శత్రువులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉన్నారు. ఎందుకంటే 6వ స్థానం అధిపతి అయిన శుక్రుడు నిజపడ్డాడు. 6వ స్థానం మీద శని దృష్టి 3 దృష్టితో 6వ స్థానం చూస్తారు. కుజుడు దృష్టి 6వ స్థానం మీద ఉన్నది. అష్టమ దృష్టితో 6వ స్థానం చూస్తున్నారు. సో ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మీకు శత్రువులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు ఈ వారంలో. కొంచెం జాగ్రత్త తీసుకోండి. హెల్త్ పరంగా మాత్రం ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. ఎసిడిటీ, యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఉండే అవకాశం ఉన్నది ఈ వారంలో. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటుంది. ఇక్కడ సప్తమాధిపతి గురువులు స్థానంలో ఉన్నారు. సప్తమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మీకు చాలా బాగుంటుంది. మ్యారేజ్ పరంగా అవుతాయి కనుక ఈ వారం అనేది. బిజినెస్ పరంగా చాలా బాగుంటుంది. లాభస్థానంలో బుధుడు ఉన్నాడు. సప్తమాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది ఈ వారం అనేది బిజినెస్ పరంగా. కెరియర్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దశమ స్థానంలో రవి శుక్రుడు ఉన్నాడు. శని దృష్టి ఉన్నది దశమ స్థానంలో. సో కెరియర్ పరంగా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.